హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలంట. ఇదేంటో కాదండి, కుంభమేళా. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. మాకైతే 26 అవర్స్ పట్టింది జర్నీ కోసం. మేము వెళ్ళే ఫస్ట్ డే దారిలో లంచ్ కోసం ఇక్కడ రాము టెంపుల్ దగ్గర స్టే చేసాము కొద్దిసేపు. ఇక్కడ మేము రిలాక్స్ అయ్యి లంచ్ చేసాము. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. విశాలంగా ఉంది. ఇక్కడ ఉన్నంతసేపు మంచిగా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ చుట్టూ గ్రీనరీ ఉంది. చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రయాగ్రాజ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి అయితే నైట్ అయిందండి. మాతో పాటు యాక్చువల్లీ మేము 2 కుక్స్ని తీసుకెళ్ళాము. సో అంత స్ట్రెస్ అవ్వలేదు. ఆంటీ వాళ్ళైతే పాపం మాకు నచ్చిన విధంగా ఇంటి ఫుడ్ లాగా చేసి పెట్టారు. ఫుడ్ ఉంటేనే కదండి మనం మంచిగా ఎనర్జీతో తిరగగలుగుతాము. మేమైతే 40 మెంబర్స్ వెహికల్ తీసుకెళ్ళాము. మేము త్రివేణి సంగంకి అయితే బైక్ త్రూ వెళ్ళాము. బైక్స్ బుక్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను వత్తి, సారె, ఒడిబియ్యము, మొంటల వాయినం ఇవన్నీ గంగకి సమర్పించుకున్నాను. తర్వాత స్నానం చేసాము గంగలో. చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాను నేను. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ నైట్ మేము దగ్గరలో ఉందని చెప్పేసి రామ్టేక్కి వెళ్ళాము. మేము రామ్టేక్కి రీచ్ అయ్యేసరికి నైట్ అయింది కాబట్టి అక్కడ నైట్ వ్యూ చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ అండి. ఇక్కడైతే రామ్టేక్కి రీచ్ అయిన తర్వాత చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. ఈ టెంపుల్స్ అన్నీ వెళ్ళాలంటే మనం చాలా మెట్లు ఎక్కాలి. స్టాల్స్, షాపింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ దీపాలు పెట్టుకున్నాము. ఈ రామ్టేక్కి ఒక స్పెషాలిటీ ఉంది. అగస్త్య మహర్షి అయితే ఇక్కడే ధ్యానం చేసేవారంట. అండ్ రాముడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుండేవారంట. ఎంతో స్పెషల్ కదండి. రాముడు వెళ్ళే ప్లేస్కి మనం వెళ్ళి చూసి దర్శనం చేసుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి మనకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఎన్నెన్నో ట్రిప్స్ నేను మా ఫ్యామిలీ అందరం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయండి. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. ఇవన్నీ మనకు ఓపిక ఉన్నంతసేపు ఇవన్నీ తిరగచ్చు. నాకైతే ఎక్కడ అలసట అనిపించలేదు. బికాజ్ టెంపుల్స్ ఆర్ మై ఫేవరెట్ ప్లేస్. ఈ నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఫొటోస్ అయితే చాలా దిగాము. మంచిగా అనిపించింది. కానీ నాకు ఒక చిన్న బాధ కూడా ఉంది. ఈ ట్రిప్కి నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు వెళ్ళాము. యాక్చువల్లీ మా పాప అయితే మిస్ అయింది. తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను రాలేకపోయింది. ఇంకా మేము కూడా ఫోర్స్ చేయలేదు. తను ఇంటర్మీడియట్లో ఉంది. ఇంకా మీకు కూడా తెలిసిందే కదా ఇంటర్మీడియట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ. సరే, ఎక్కడున్నా సరే దేవుడైతే బ్లెస్సింగ్స్ ఇస్తాడనే నమ్మకంతో మేము స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళని వాళ్ళకి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం త్రివేణి సంగంకి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఆ వాటర్ తీసుకొని మనం ఇంటి దగ్గర స్నానం చేసినా సేమ్ పుణ్యం వస్తుందంట. సో మీరు తప్పకుండా అందరూ ఆ వాటర్తో స్నానం చేయాలని అనుకుంటున్నాను. బికాస్ మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ అవకాశం మనకు దక్కదు. థ్యాంక్ యూ.